వరంగల్ పోలీస్ బాస్ గా రంగనాథ్ రాబోతున్నారా? కబ్జాదారులకు సింహస్వప్నం. నీతి నిజాయితీ అనే పదానికి నిలువెత్తు రూపం. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా సరే ట్రీట్మెంట్ ఒకేలాగా. అవినీతి అక్రమాలకు పాల్పడితే ఎస్ఐ సిఐలను కూడా కటకటాలకు పాలు చేసిన పోలీస్ బాస్. బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంబరాలు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. గ్రేటర్ వరంగల్ పరిధిలో పోలీస్ బాస్ గా రంగనాథ్. విధులలో బాధ్యతలు తీసుకుంటారని తెలిసిన క్షణం నుండి పేద బడుగు బలహీన వర్గాల సంబరాలు. గత సంవత్సర కాలంలో వరంగల్ కమిషనర్ కాకీవనంలో ఉన్న గంజాయి మొక్కల్ని 20 మందిని సైతం ఎస్ఐసిఐ స్థాయి అధికారులని ఏరివేయడం, భూ కబ్జాలకు పాల్పడిన నాటి అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, బీజేపీ నాయకులకు, రాజకీయ నాయకులకు అతీతంగా కటకటాల పాలు చేసిన చరిత్ర కూడా రంగనాథ్ది. బాధితుల పక్షాన న్యాయం జరిగే వరకు గట్టిగా నిలబడి పోరాటం చేయడం అతని నైజం. ఏవి రంగనాథ్ కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ ప్రాంతాల్లో పనిచేశారు. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంలో తనదైన పాత్ర పోషించారు. నీతి నిజాయితీకి మారుపేరు రంగనాథ్. గతంలో వరంగల్ సిపిగా పనిచేస్తున్న సందర్భంలో పాత అధికార పార్టీ ఒత్తిళ్లు వచ్చినా వరంగల్ నగరంలో దాదాపు 200 కోట్లకు పైగా చిట్ ఫండ్ వ్యాపారులకు, ఖాతాదారులకు తిరిగి డబ్బులు ఇవ్వకపోవడం జరిగినప్పుడు అవి వసూలు చేసి వారికి సహాయం చేయడం జరిగింది. ఒకానొక సందర్భంలో తన పై స్థాయి అధికారుల ఒత్తిళ్లను సైతం ఎదుర్కొన్న ఘనత రంగనాథ్ది. నాటి నక్సలెట్లకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించి చర్చలు జరిపారు. అభిషేకాలు, పూలాభిషేకాలు ఒక రంగనాథ్కి మాత్రమే సాధ్యమైంది. కార్పొరేటర్లను సైతం సామాన్యునికి న్యాయం చేయడానికి జైల్లో వేసిన సంఘటనలు ఉన్నాయి. కబ్జాదారుల వల్ల భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేశారు. అవినీతికి పాల్పడిన వారు తన డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎస్ఐ సిఐలను కూడా సస్పెండ్ చేసి కటకటాల్లో ఊచలు లెక్కబెట్టించిన చరిత్ర రంగనాథ్ది. ఏది ఏమైనా రంగనాథ్ మళ్ళీ వరంగల్ పోలీస్ బాస్ గా రావడం పట్ల సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎన్ఎస్ఆర్ న్యూస్. నమస్తే.